మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ అనుదిన జీవమని కార్యక్రమం మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. దేవుని మహాకృపలో గతించిన దినాలన్నీ ఆయన ఉచితమైన కృపతో ప్రభు మనల్ని బలపరిచినందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యములోనికి వెళ్దాం. దేవుని వాక్యములో నుండి కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 5వ వచనమును మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చక్కని మాట మనకు కనిపిస్తూ ఉంది. దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరవకండి. ఇది అనేక మంది జీవితాలలో దేవుడు మన ఎడల చేసిన కార్యములను మర్చిపోయి, ప్రభు మన ఎడల చేసిన ఆశ్చర్యమైన కార్యములను మరచిపోయి వారి జీవితంలో సంతోషమును, సమాధానమును, ఒక నమ్మకమును, భరోసాను కోల్పోతూ ఉన్నవారు అనేక మంది కనిపిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరువకండి అని తేట తెల్లగా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట సెలవిచ్చాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ దినాన ప్రభు చేసిన అనేకమైన కార్యములను మర్చిపోయి, ప్రభు చేసిన మేలును మర్చిపోయి, దేవుని యొద్దకు వచ్చిన ఈ తొలి దినాలలో దేవుడు చేసిన ఆశ్చర్యక్రియలను మర్చిపోయి ఈ దినాన్న భయం గుప్పుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నవారు అనేక మంది ఉన్నారు. నేను ఒక మాట మీకు సెలవిస్తా. గత కాలంలో చేసిన దేవుడు ఈ దినము కూడా చేయగలిగిన దేవుడు శక్తిమంతువాడు అని మర్చిపోవద్దు. నీ జీవితంలో ఆయన వాక్యము సెలవిస్తుంది. ఆయన మారనివాడు, మార్పు చెందనివాడు, తరతరములు యుగయుగములు ఏకరీతిగా ఉన్నవాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఆయన నిన్న, నేడు, రేపు మారని వాడును, మార్పు చెందని వాడై ఆయన కనిపిస్తూ ఉన్నాడు. మరి దీన్ని ఎందుకు నువ్వు భయపడుతూ ఉన్నావు? నీకున్న సమస్యలను వైపు చూస్తూ భయం వేస్తుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు గతంలో చేసిన మేలుల వైపు చూస్తే నీకు ధైర్యాన్ని కలుగుతుంది. నీ జీవితంలో అనేకమైన భయంకరమైన సమస్యల నుండి ప్రభు నేనెంతగానో రక్షించిన దినాలు నువ్వు మర్చిపోయే దినాన్న. దావీదు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. నా పూర్వదినములను నేను జ్ఞాపకం చేసుకుంటే అవి బహు భయంకరములై ఉన్నవి, అది చాలా బాధగా ఉన్నవి. కానీ ఈరోజు నేను ఇటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నానంటే అది కేవలం దేవుని కృపని. దావీదు ప్రతిరోజు కూడా తన స్థితిని మర్చిపోలేదు, తన పరిస్థితిని మర్చిపోలేదు. తను ఏ స్థలం నుండి అయితే వచ్చాడో, ఏ స్థితి నుండి అయితే వచ్చాడో, ఎటువంటి భయముల నుండి ప్రభు తొలగించుకుంటూ అతని క్షేమకరమైన మార్గంలో నిలబెట్టాడో మర్చిపోలేదు, భయపడలేదు, దిగులు చెందలేదు. దావీదుకు ప్రభు ఆశీర్వదించిన తర్వాత అవసరతలు లేవంటారా? అనేకమైన అవసరతలు ఉన్నాయి. భయములు లేవంటారా? అనేకమైన భయాలు ఉన్నాయి. కానీ తన జీవితంలో గత కాలంలో భయంకరమైన శ్రమల నుండి నా ప్రభు నన్ను తప్పించాడు, వాటికన్నా ఈ శ్రమలు కూడా బహు చిన్నవని దేవుడు గతంలో చేసిన ఆ ఒక కార్యముల వైపు నిరీక్షణతో దావీదు బ్రతుకుచు ముందుకు వెళ్ళాడని స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. నీ జీవితంలో కూడా అలసట, నిరాశ ఎదురవునప్పుడు మనకు నిరీక్షణ ఎంతో అవసరమని మర్చిపోవద్దు. భవిష్యత్తు పట్ల భయం పోవాలంటే గతంలో దేవుడు మనకు చేసిన మేలులను గుర్తు చేసుకోవడమే ఏకైక మార్గమని ప్రభు పేరట మనం చేస్తున్నాం. మనం దేవుని క్రియలను మర్చిపోతే బలహీనులమైపోతాం. కానీ వాటిని జ్ఞాపకం చేసుకుంటేనే విశ్వాసములు స్థిరంగా నిలబడతాము. దేవుని వాక్యములో మనం బలపరచబడతామని మర్చిపోవద్దు. ఈ దినాన నువ్వు బలహీనుడు అయిపోవటానికి గల కారణం ఏంటి? ఈ దినాన నువ్వు సమస్యలు పోవడానికి గల కారణం ఏంటి? గత కాలంలో దేవుడు నా జీవితంలో కార్యము చేస్తాడని ఒక నిరీక్షణ నీకుంది. ప్రభు నన్ను తప్పిస్తాడని ఒక నిరీక్షణ నీకుంది. ప్రభు మేలు చేస్తాడని ఒక నిరీక్షణ నీకుంది. కాబట్టి శ్రమలనైనా, వేదనైనా, బాధలైనా వాటన్నిటినీ తప్పించుకునే దినాన్న నువ్వు బలంగా ఉండడానికి కారణమైంది. కానీ ఈరోజు వాటిని నువ్వు తొలగించుకుని భవిష్యత్తు పట్ల, నీ జీవితంలో ఎదురవుతున్న నిరాశ పట్ల, నీ జీవితంలో ఎదురవుతున్న కొదవల పట్ల నువ్వు అల్లాకల్లోరముగా నీ జీవితాన్ని మార్చుకుని ఉంచవలసిన నిరీక్షణ, దేవుని ఉంచవలసిన నమ్మకము నువ్వు పోగొట్టుకుంటున్నావు అని మర్చిపోతున్నావు. జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని మీద మాత్రమే ఆనుకుని ఆయన ఎంత విశ్వాసం ఉంచు.
ఆ నిరీక్షణ నిన్ను బలపరుస్తుందని మర్చిపోవద్దు. లోక సంబంధమైన ఆస్తిపాస్తులు దేవుని లేదా మనుషుల సహాయం తాత్కాలికంగా ఉంటుంది. చాలామంది దినాన్న వారికి ఉన్న ఆస్తిపాస్తుల మీద, వారికి ఉన్న మనుషుల సహాయం బట్టి వాళ్ళు గర్విస్తూ ఉన్న దినాలు అనేక మందిని చూస్తూ ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే అనేక మంది సామంతులు ఈ దినాన్న అనేకమైన దుర్దిశలో బ్రతుకుతున్న వారు అనేక మంది ఉన్నారు. కళ్ళ ముందు మనుషులను నమ్ముకుని దినాన్ని మనుషుల చేత మోసపోయిన వారు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడి మీద ఉంచే నిరీక్షణ ఎన్నడూ మనల్ని సిగ్గుపరచదు. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఒక స్పష్టమైన మాట మనకు కనిపిస్తుంటుంది. నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మీద ఉంచిన నిరీక్షణ, ఆయన యందు ఉంచిన విశ్వాసము, ఆయన యందు ఉంచిన ఆ ఒక బలమైన నమ్మకము మనల్ని సిగ్గుపరచదు, అది మనల్ని బలపరుస్తుంది. అన్న వాక్య ప్రకారము ఆయన స్వభావము మారనిది మరియు ఆయన వాగ్దానం తప్పనిదని ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. భక్తుల జీవితంలో వారు దేవుని యందు విశ్వాసముతో నిరీక్షణతో ముందుకు వెళ్ళారు. మన చూపు సమస్యల వైపు కాకుండా ఆ సమస్యలను కంటే గొప్పవాడైన దేవుని వైపు తిప్పినప్పుడే మన హృదయంలోనికి నిజమైన నెమ్మది కలుగుతుందని మర్చిపోవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఇది నాన్న దేవుని మేలును మర్చిపోవద్దు, మరవవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నా. ఇశ్రాయేలు అరణ్యములో దేవుని అద్భుతాలను మర్చిపోయినప్పుడల్లా కృంగిపోయారు, వెసలిపోయారు, బలహీనులైపోయారు. అయ్యో వారి జీవితం ఎక్కడితో ఆగిపోయిందని ఎంతగానో భయపడిపోయారు. మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని దాటించిన కష్టాలను, చూపిన కృపను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. వాటిని విడిచిపెట్టకూడదు, వాటిని వదిలివేయకూడదు. ఓ సహోదరి సహోదరుడా, ఇదేనా దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను మర్చిపోయిన స్థితిలో ఉన్నావా? ఈరోజు నీ స్థితి బాగుందని దేవుని వదిలివేసిన స్థితిలో ఉన్నావా? లేదా నీ పరిస్థితులు అల్లకల్లోరం అవుతున్నాయి, దేవుని మీద నిరీక్షణ లేకుండా భయపడుతున్నావా? దేవుని వాక్యం అంటుంది, కీర్తనకారుడు అంటూ ఉన్నాడు 103 అధ్యాయంలో అంటూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇది నన్ను అనేక మంది మరిచిపోయారు, ప్రభు చేసిన మేలును మరిచిపోయారు, ప్రభు చూపిన కృపను మరిచిపోయారు, ప్రభు వారి జీవితంలో చేసిన మరిచిపోయారు. కాబట్టి వారికి ప్రార్థన గుర్తుండదు, మందిరము గుర్తుండదు, సేవకుడు గుర్తుండదు, సంఘ సహవాసం గుర్తుండదు. వారి జీవితంలో దేవుడి అన్న పదం అనేది మర్చిపోయి ఇది నాన్న వారు లోకము తట్టు బ్రతుకుతున్న వారు అనేక మంది ఉన్నారు. కానీ ఇది నాన్న నీ జీవితం దేవుని మరిచిపోయి బ్రతికే రీతిగా నువ్వు ఉండకూడదు. దేవుడు చేసిన మేలులను, ప్రభు చేసిన మేలులను సమస్తమును నువ్వు జ్ఞాపకము చేసుకుని, సమస్తమును నువ్వు వాటిని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో బలమైన సాక్షిగా నువ్వు దేవుని స్తుతించే ఒక యోధుడిగా మార్చబడాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకు అని భక్తుడు సెలవిస్తున్నాడు. అన్న మాట ప్రకారము దేవుని క్రియలను స్మరించుకోవడం మనకు ఒక ఆయుధం లాంటిదని మర్చిపోవద్దు. నాడు చేసిన దేవుడు నేడు కూడా చేస్తాడు. నాడు చూపిన కృప నేడు చూపుతాడు. మన జీవితంలో గత కాలంలో చేసిన అద్భుతాలు ఈరోజు చేస్తాడు అనే ధైర్యాన్ని నువ్వు కోల్పోవద్దు. దేవుని వాక్యము నీకు ఇస్తున్నాం. ధైర్యం ఏంటో తెలుసా? మన దేవుడు మార్పు చెందని వాడు, మన దేవుడు మార్పు లేనివాడు. మనుషులు మారవచ్చు, మనుషుల ఆలోచన మారవచ్చు, కానీ దేవుని మాట ఎన్నడూ మారనిది. నీవు కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించాలని ఆశపడుతున్నావా? అయితే దేవుని నిరీక్షణ కలిగి ఉండాలంటే మొదట నీ చెంత యావత్తు ఆయన మీద వేయాలి. పేతురు పత్రికలో నీ చెంత యావత్తు నా మీద వేయుడని సెలవిస్తున్న రీతిగా గతంలో దేవుడు నీకు చేసిన మేలులను గుర్తు చేసుకో. భవిష్యత్తు గురించి భయపడకుండా ప్రతి విషయాన్ని ప్రార్థన ద్వారా ఆయనకు తెలియచే. అప్పుడు నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, నిరీక్షణ మనలను భయపడ్డనివ్వదు, నిరీక్షణ మనలను వదిలివేయదు. అన్న మాట ప్రకారము దేవుని సమాధానము నిన్ను ధైర్యపరిచేదిగా నడిపిస్తుందని ప్రభు పేరట మనం చేస్తాం. మరి ఇది నాన్న నీ జీవితం దేవునికి అనుకూలంగా నువ్వు మార్చగలుగుతున్నావా? రేపు సన్నిధులు ప్రార్థించు. ప్రభువా నీవైపే నా చేతులెత్తుతూ ఉన్నానయ్యా అని దేవుని స్తుతించగలిగితే ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీ జీవితం కూడా
ఒక ఆశతో ముందుకు వెళ్ళాలని, నిరీక్షణతో ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మనవి చేస్తున్నా. దేవుని నిర్లక్ష్య పెట్టకు, సంఘాన్ని నిర్లక్ష్య పెట్టకు, పరిచర్య నిర్లక్ష్య పెట్టకు, దేవుని సేవ విషయంలో సహకారిగా నిర్లక్ష్యం చూడకు, సేవకుని నిర్లక్ష్య పెట్టకు. దేవుని యందు విశ్వాసం కలిగి జీవించు. ప్రభు నీ జీవితంలో ఆనాడు చేస్తున్న రీతిగా ఈనాడు చేసి నేను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. మహాగణుడమైన మా ప్రియ తండ్రి, నీ బిడ్డలైన వారు ఒకవేళ నువ్వు చేసిన మేలు మర్చిపోయారేమో, వారు భయపడుతూ ఉన్నారేమో, ఆ భయములను తొలగించి నువ్వు చేసిన మేలు చేతిని బిడ్డలు బలపరచబడే కృపణ బిడ్డలుగా దయచేసి నడిపించండి. ఈ దినమంతా నీ బిడ్డల చుట్టూ కాపుదల దయచేయండి. వారు చేసిన ప్రతి ఒక్క ప్రయత్నాలలో జీవనోపాధులలో విజయాన్ని దయచేయండి. నీ చిత్తములో నీ యందు బలమైన యోధులుగా మార్చి సహాయం దయచేయమని, ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానమును దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి దినమంతా మీరు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నములలో, పనులలో, జీవనోపాధులలో ఆయన కృపా కాపుదలని నింపి నడిపించును గాక. ఆమేన్.